నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పెంటపాడు మండలం పత్తిపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాటు జగన్ సర్కార్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందని, ప్రజలు నివసిస్తున్న జగనన్న కాలనీలో కనీసం రోడ్డు వేయలేని పరిస్థితిలో వైసీపీ సర్కార్ పాలన చేసిందన్నారు. పత్తిపాడు గ్రామంలో ఉన్న ప్రజలకు 2014లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు జగనన్న కాలనీగా పేరు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటి నుండి ఈ కాలనీని చంద్రన్న కాలనీగా పేరు పెడుతున్నట్లు అక్కడి కాలనీ వాసులకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ కాలనీకి దాతలు మరియు ప్రభుత్వ సహాయంతో సుమారు 1 కోటి రూపాయల పైననే అభివృద్ధి పనులు చేపట్టామని, ఆ పనిలో భాగంగా ఫిల్టరైజేషన్ వాటర్ ట్యాంక్ శంకుస్థాపన కాలనీ వాసులతో చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో పనులు కనుమరుగైపోయాయని, ప్రజలు కొద్ది రోజులు ఓపిక పడితే నియోజకవర్గంలో రోడ్డు డ్రైనేజీ వేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. వరద బాధితులకు 1 కోటి రూపాయల విరాళం ప్రకటించిన జగన్ ఇప్పటికీ 10 పైసలు కూడా ఇవ్వకపోవడం జగన్ దాతృత్వానికి నిదర్శనమన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయన సినిమాలు తీస్తే వచ్చిన సొమ్ముతో అధికారంలో లేని సమయంలో కూడా ప్రజలకు, రైతులకు సహాయం అందించారన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లవల బాబ్జీ మాట్లాడుతూ జగనన్న కాలనీలను సుందరంగా తీర్చిదిద్ది ఆ కాలనీ ఇళ్లకు చంద్రన్న కాలనీలుగా నామకరణం చేస్తామన్నారు. 900 పైచిలకు మెజార్టీ కూటమి ప్రభుత్వానికి అందించిన పత్తిపాడు ప్రజల సమస్యలన్నీ తీర్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రజలకు న్యాయం చేసే నాయకుడు ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి శ్రీనివాస్, ఎంపీడీఓ బాలాజీ, వెంకటరమణ, జనసేన గ్రామ అధ్యక్షుడు చెరుకూరి జగత్, సోమశేఖర్ మరియు ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రండి అందరూ వచ్చేస్తే మళ్ళీ మీటింగ్ పాడైపోతున్నాను. అడుగుతాను అందాక టెంపరీగా మనం కొన్ని రోడ్లు మరీ ఇబ్బంది లేకుండా చేస్తాను. డబ్బులు రాగానే చేద్దాం. 3 నెలలు కదా ప్రభుత్వం వచ్చి పంపిస్తారు. పంచాయతీ తాగండి. ఇది అయిన తర్వాత మీకు ఫిల్టర్ బెడ్ అని ఇక్కడే వచ్చేస్తున్నాయి, వాటర్ వచ్చాయి. ఈ లోపల డబ్బులు ఏమి వచ్చినా మన రోడ్లు పెడతాం. కొద్దిగా టైమే ఉంది. డ్రైనేజ్, మంచినీళ్ళు, రోడ్లు మనం గవర్నమెంట్ ప్రిఫరెన్స్ చేసేది అది. ఆ 3 ప్రస్తుతానికి కొద్దిగా కంకరాన్ని మేము మసలటానికి పోయించాం. అది ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి కంకర పోయించండి, మసలటానికి పోయిందండి. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? నమో నమః. ఓం తచ్చం యోరా వృణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ. ఓం తచ్చం యోరా వృణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. 2 గింజలు తీసి దాంట్లో వేసేయండి ఒకసారి. దాదాపు గారు తీయండి. ఓం తచ్చం యోరా వృణేమహే కొట్టేయండి, వేసే అది పెట్టేయండి, తీసుకోండి. ఓం తచ్చం యోరా వృణేమహే గాతుం. నాయకులు వారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. నడిపించవలసిందిగా ప్రత్యేక అధికారులు గారిని కోరుతున్నాం. అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం పల్లెటూరు నిర్వీర్యం చేసి, ఎక్కడ కూడా వచ్చిన నిధులు కూడా స్వాహా చేసి, పల్లెటూర్లన్నీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, సిల్ట్ తీయలేదు, కనీసం కరెంటు బిల్లులో కూడా కట్టలేని పరిస్థితిలో పంచాయతీలు ఉంటే, మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత గడిచిన 100 రోజుల్లో మరి చూడండి ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు మీరు ఒకసారి చూడండి. 2014 నుంచి 19 వరకు 25,000 ట్రాక్టర్లు సబ్సిడీలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కలిపి 3500 ట్రాక్టర్లు ఆయన ఇవ్వగలిగాడు. ఎక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ లేదు, రైతులకి సబ్సిడీ లేదు, వ్యవసాయ పనిముట్లు లేవు, పంచాయతీలో నిధులు లేవు, ఎస్సీ ఎస్టీ సభ్యులలో నిధులు లేవు. మరి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి చూసుకుంటే విత్తనాల దగ్గర నుంచి సబ్సిడీ స్టార్ట్ అయింది. ఏదైతే వరదల్లో మునిగిపోయిన ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం దక్కుతుందని కూడా నేను ఆలోచన చేస్తాను. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఏ రైతు అయితే ధాన్యం తోలుతాడో ఆ రైతుకి 48 గంటల్లో ఇవాళ డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం కాదా, మంచి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ పల్లెటూరులు ఎక్కడున్నాయో తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ పత్తిపాడు లాంటి సెంటర్ ప్లేస్కి రావడానికి ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి. ఇటు అల్లంపురం వెళ్తాక రోడ్ లేదు, నిడదవోలు వెళ్తాక రోడ్ లేదు, తాడేపూడి వెళ్తాక రోడ్ లేదు. చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ ఒక కాల్మనీ వ్యాపారస్తుడు ఉన్నాడు. అతను చేతిలో ఈ పంచాయతీని పెట్టుకొని ఇక్కడ ఇండస్ట్రీస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బు సంపాదించుకుని ప్రతిపాడు గ్రామానికి అభివృద్ధిగా మిగిలినటువంటి ఘనత ఈ కాల్మనీ వ్యాపారస్తుడిది. ఆయన వ్యాపారం ధర్మవృత్తి చేస్తారు బాబు 10 రూపాయలు. ఈ పక్కన ఉన్నటువంటి జోలపాలెం గ్రామంలో ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు నేను ఆయన దగ్గర డబ్బులు తెచ్చాను, 10 రూపాయలు వడ్డీ కట్టలేకపోతున్నాను, నన్ను కాపాడండి, ఎస్పీ దగ్గర తీసుకెళ్ళమని నన్ను అడిగాడు. సరే ఒక 4-5 రోజులు టైం అయినా ఈ సభలు అయిన తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పా. ఎవరైతే కాల్మనీ వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ చట్టానికి దొరికే విధంగా ఎస్పీ గారు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ పేర్లు చెప్పి విచారణ కూడా చేయిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. పైగా ఈ పెద్ద మనిషి చెప్తాడు కాలనీకి వెళ్ళి, ఇది జగనన్న కాలనీ బాబు ఇచ్చాడు అని అంటారు. చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడున్న ముళ్ళపూడి బాపిరాజు గారు, అప్పుడున్న ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు వీళ్ళందరి సహకారంతో స్థల సేకరణ జరిగితే మీ టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 రూపాయలు నిధులు జతకే మీరు 10,000 15,000 ఇచ్చి 1,69,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10,000 రూపాయలు మీ డబ్బులు ఇచ్చి నీ పేరు పెట్టుకుంటావు. ఇవాళ మేము మళ్ళీ దానికి 1,05,00,000 పెట్టి వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసాం. కనీస సౌకర్యాలు లేవు అక్కడ, నీ పేరు పెట్టుకోవడం సిగ్గులేదు. మళ్ళీ అక్కడ మంచినీళ్ళు లేవు, రోడ్ లేదు, ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలియదు, పాములు బతిని బతుకుతూ ఉన్నారు. అలాంటి కాలనీలో దత్తత తీసుకోపోతా ఉన్నాం. దాని పేరు చంద్రన్న కాలనీగా మారుస్తూ ఉన్నాం. నీకు చెప్పుకో ఎవడొస్తారో చూస్తాం మేము. ఎందుకంటే అది డెవలప్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని డెవలప్ చేసేది కూటమి ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు గారు నాయుడు పేరు పెడతామే ఇది కరెక్ట్. కాబట్టి చంద్రన్న కాలనీగా దాన్ని మారుస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక గొయ్యి కూడా పోర్చలేదు కనీసం. ఇవాళ పల్లెటూరు ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్లు లేవు. జగన్నాథపురం వెళ్తాక 2 గంటలు పడుతూ ఉంది. విప్పరి గ్రామానికి రోడ్డు లేదు, మేనవాళ్ళ గ్రామానికి రోడ్డు లేదు, రాయపాడి గ్రామానికి రోడ్డు లేదు. ఏం పరిపాలన చేసావు నువ్వు అని అడుగుతా ఉన్నాను నేను. మళ్ళీ సిగ్గు లేకుండా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి లడ్డూల గురించి, ఇక్కడ లోకల్ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ 5 సంవత్సరాలు ఏ గడ్డి తిన్నావో చెప్పాల్సింది నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే ఈ పరిపాలన ఎలాగ జరుగుతుంది. కాబట్టి ఆలోచన చేయండి, మంచి వ్యక్తులు ఎన్నుకోండి. మీకు త్వరలో పంచాయతీ చేస్తాం ఖచ్చితంగా. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు భారతీ గారు నేను మా డబ్బులు ఇచ్చి మేము కూడా దీన్ని ఆపడానికి మేము ప్రయత్నం చేసాం. ఎందుకంటే ఎన్ఆర్జీసీ వర్క్స్ రావు, ఇక్కడ కాంపౌండ్ డబ్బులు రావు, ఎన్ఆర్జీసీ నిధులు రావు. కాబట్టి దానికి మేము ఆపడానికి ప్రయత్నం చేసాం. అంతే తప్ప మా స్వార్థం గురించి కాదు. ఇక్కడ లోకల్ ప్రజల అభిప్రాయం మేరకు మేము పని చేసాం. అంతేగాని ఇవాళ మా స్వార్థం కోసం మేమేం పని చేయాలా, పని చేయబోం కూడా అని చెప్తున్నాం. ఈ గడిచి 3 నెలలతో పాటుగా ఈ వచ్చి ఏదైతే 4 సంవత్సరాలు మనం 4 సంవత్సరాలు 9 మాసాలు మనం ఇంకా అధికారంలో ఉంటాం. ఈ 4 సంవత్సరాలు 9 మాసాల దాకా కూడా డెవలప్మెంట్ గురించి అవసరం లేదు. 2.5 సంవత్సరాల్లో మొత్తం ఏ పనులు ఉన్నాయో అన్నీ కూడా చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపుగా 13,346 గ్రామాల్లో ఒకే రోజు మీటింగ్ పెట్టి అన్ని గ్రామాల్లో ఒకే రోజు ఎన్ని కోట్లు కావాలని ఆలోచన చేసి దాని నుంచి కేంద్రం నుంచి మనం ఎలా ఆదుకోవాలి, రాష్ట్రం నుంచి మన కాంపౌండ్ మన డబ్బులు ఎంత ఇవ్వాలని ఆలోచన చేసి 3 సంవత్సరాల్లో అన్ని పల్లెటూరుని మనం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేయబోతా ఉన్న విషయాన్ని ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల లోపు అన్ని రోడ్లని, అన్ని డ్రైన్లని దశల వారీగా మంచినీరు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంక సంక్షేమం చూసుకుంటే 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచి ఆయాసపడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన తర్వాత 3 నెలలకి 3,000తో కలిపి 7,000 రూపాయలు మొట్టమొదటి నెల ఇచ్చారు. మీరు ఆలోచన చేయండి. ఇది ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా.